హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే స్టీమ్ నాజిల్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. స్టీమ్ నాజిల్స్లో టైప్స్ ఆఫ్ నాజిల్స్ వచ్చేసరికి కన్వర్జెంట్, డైవర్జెంట్. సో రెండు కలిసి ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ కన్వర్జెంట్లో ఎంట్రీ ఇలా ఉంటే మనకి ఇక్కడ ఎగ్జిట్ అనేది జరుగుతుంది. సో నేను బ్రీఫ్గా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే న్యూమరికల్స్ అనేవి చెప్పమన్నారు కాబట్టి జస్ట్ ఒక ఐడియా కోసం. సో మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటంటే మనకి ఇచ్చిన డేటాని బట్టి అక్కడ ఇచ్చిన ప్రాసెస్ని బట్టి కూడా మనకి మారిపోతూ ఉంటుందన్నమాట. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్లో మనకి ఎంట్రోపీ బిఫోర్ ఎక్స్పాన్షన్, ఎంట్రోపీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్కి ఫార్ములా S1 = SF2 + X2 HFG2 / TG2. ఇక్కడ నుంచి మనం డ్రైనేజ్ ఫ్రాక్షన్ అనేది X2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైతే X2 వస్తుందో H2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? H2 వచ్చేసిన తర్వాత మనం ఎగ్జిట్ వెలాసిటీ V2 = √2000 H1 - H2 + V1² మనం చేస్తామన్నమాట. సో నెక్స్ట్ H1 + V1² /2 బ్రాకెట్ ఓపెన్ H2 + V2² /2 ఓకే, బ్రాకెట్ క్లోజ్ ప్లస్ లాసెస్. ఇదొకటి. ఇక్కడ నుంచి మనకి H2 అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్రిటికల్ ప్రెజర్ రేషియోకి వచ్చేసరికి P2/P1 = 2/n+1 పవర్ ఆఫ్ n/n-1. నెక్స్ట్ జీనర్ ఈక్వేషన్స్కి వచ్చేసరికి n = 1.035 + 0.1 × x. ఓకేనండి, ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేస్తామన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఈ అప్లికేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి యాక్చువల్లీ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు బ్రీఫ్గా నేర్చుకోవాలి, బట్ మనకి టైం అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చెప్పేశాను. నెక్స్ట్ ఒక ప్రాబ్లం అయితే చూద్దామండి. సో ప్రాబ్లంకి వచ్చేసరికి డ్రై సాచురేటెడ్ స్టీమ్ ఎంటర్స్ ద nozzle at 10 bar pressure and expand isentropically to 1 bar pressure. Determine quality of the steam exit and exit velocity by using Mollier chart. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏమి ఇచ్చాడో ఫస్ట్ మనం రాసుకోవాలి. సో గివెన్ డేటా ఏమి ఇచ్చాడండి? ఇనీషియల్ ప్రెజర్ P1 = 10 bar అండ్ ఫైనల్ ప్రెజర్ P2 = 1 bar అన్నది ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ ఇచ్చిన డేటాని బట్టి మనం ఏంటంటే స్టీమ్ టేబుల్స్ నుంచి మనం కొంచెం డేటా అన్నది చూసుకోవాలి. సో స్టీమ్ టేబుల్స్ నుంచి 10 bar దగ్గర మనం SG అలాగే HG ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 1 bar దగ్గర TG, SF, SG, HF, HFG అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టీమ్ టేబుల్స్ ఎలా చూడాలి అన్నది మీకు చూపించాను కదండి. సో మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి? ప్రెజర్ టేబుల్స్. సో ప్రెజర్ టెంపరేచర్ కాకుండా ప్రెజర్లో చూడాలి. సో ప్రెజర్లో మనకి ఫస్ట్ 10 bar. సో ఇక్కడ ఉంది, ఇదిగోండి 10 bar. 10 bar దగ్గర మనకి ఏంటంటే కావాలి? SG, HFG, SG. సో SG కదండి కావాలి. సో 10 bar దగ్గర SG అన్నది ఎంత వచ్చింది? 6.583 అన్నది వచ్చింది. అలాగే HGకి వచ్చేసరికి 10 bar దగ్గర మనకి HG 2766.2. నెక్స్ట్ అలాగే 1 bar దగ్గర చూద్దామండి. సో 1 bar దగ్గర T కావాలి. సో 1 bar దగ్గర T ఎంత అండి? 99.63. అలాగే SF 1.303. నెక్స్ట్ అలాగే SG 7.360. అలాగే HF 147.5. అలాగే HFG 2257.9. ఇలా మీరు రీడింగ్స్ అన్నవి తీసుకోవాలి స్టీమ్ టేబుల్స్ నుంచి. సో మనకి ఇక్కడ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అన్నాడు? ఐసెంట్రోపికల్లీ అన్నాడు. సో ఐసెంట్రోపికల్లీ ఎక్స్పాన్షన్ ఇన్ ఐసెంట్రోపికల్లీ. సో మనకి ఏంటి ఐసెంట్రోపికల్లీ అంటే ఫార్ములా మనకి ఎంట్రోపీ బిఫోర్ ఎక్స్పాన్షన్ equal to entropy
ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఓకే, దీనికి ఫార్ములా ఏంటండి? S1 ఈక్వల్ టు మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, SF2 ప్లస్ X2 HFG2 బై TG2. సో మనకి S1 ఎంత ఇచ్చాడు? 6.583. ఓకే, నెక్స్ట్ S2 ఎంత ఇచ్చాడండి? 1.303 ప్లస్ X2 అన్నదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. HFG 2257.9. ఓకే, డివైడెడ్ బై TG ఎంత ఇచ్చాడండి మనకి? TG మనకి ఇక్కడ డిగ్రీస్లో ఉంది కాబట్టి 273 అన్నది యాడ్ చేస్తే 272.63 అన్నది వస్తుంది. ఓకే, దీని నుంచి మనం ఇప్పుడు X2 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? X2 ఈక్వల్ టు 6.583 మైనస్ 1.303. ఓకే, డివైడెడ్ బై 372.63 బై 2257.9. సో ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. 6.583 మైనస్ 1.303 ఇంటూ 372.63 డివైడెడ్ బై 2257.9 చేస్తే మనకి ఎంత వచ్చిందండి? X2 అన్నది 0.8713 అన్నది వచ్చింది. సో X2 మనకి 0.87 అన్నది వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? H2 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ 10 బార్ దగ్గర మనకి H1 అన్నది తెలిసింది కదా. సో at 10 bar H1 ఈక్వల్ టు 2776.2 kilojoules per kg. ఓకే, అలాగే మనకి డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎంత వచ్చిందండి? 0.87 అనేది వచ్చింది. సో ఇప్పుడు 1 బార్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో H2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? HF2 ప్లస్ X2 అండ్ HFG. ఓకే, సో ఇక్కడ 1 బార్ దగ్గర HF అనేది ఎంత అండి మనకి? 417.5. ఇక్కడ మనకి HF2 అంటే మనకి ఏమొస్తుంది? 417.5 ప్లస్ 0.87 ఇంటూ HFG వచ్చేసరికి ఇక్కడ HFG 2257.9. ఓకేనా? ఎంతండి? 2257.9. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ అంతా కూడా ఏంటి తీసుకుంటున్నాం? ఫస్ట్ ఎట్ 1 బార్ దగ్గర మనం తీసుకుంటున్నాం. ఓకేనండి? సో 417.5 ప్లస్ 0.87 ఇంటూ 2257.9. సో చేస్తే మనకి 2381.873 అన్నది వచ్చింది. ఎంత వచ్చిందండి? 2381.873 kilojoules per kg అన్నది వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఇంకోటి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? ఎగ్జిట్ వెలాసిటీ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జిట్ వెలాసిటీకి ఫార్ములా ఏంటండి? V ఈక్వల్ టు √2000 ఇంటూ H1 మైనస్ H2. ఇక్కడ మనకి ఎటువంటి వెలాసిటీస్ అలాంటివి ఏమి ఇవ్వలేదు కాబట్టి వెలాసిటీ అన్నది యాడ్ చేసుకోము. ఇక్కడ H1 ఎంత ఇచ్చాడు మనకి? 6.2 మైనస్ 2381.873. సో 2000
బ్రాకెట్ ఓపెన్ 277 6.2 minus 2381.873 రూట్ ఓవర్ ఆన్సర్. సో మనకి ఎంత వచ్చిందండి? 8806 అన్నది వచ్చింది. సో వెలాసిటీ అనేది 8806 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఇలా చూసుకోవాలి. కానీ మనకి ఒక చార్ట్ని కూడా యూజ్ చేయమన్నారు కదా. సో ఇక్కడ ఇది మాలియర్ చార్ట్ అండి. ఇది ఏంటంటే స్టీమ్ టేబుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. ఇది నేను ఎప్పుడో యూజ్ చేసింది కదా, నేను డిప్లొమాలో ఉన్నప్పుడు యూజ్ చేసింది, అందుకే ఇది ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎంథాల్పీ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చింది కదా, దీనికి మనం డ్రైనేజ్ ఫ్రాక్షన్ అనమాట ఇది. సో మనకి వచ్చిన దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? మనకి H1 ఇక్కడ మనకి 2770 కదా. H1 2776 దగ్గర మనం తీసుకుంటాం. ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది కదండి మీకు. 2772 దగ్గర మనం ఇలా ఒక లైన్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ H2 ఎంత వచ్చింది మనకి? H2 2380 అనుకుందాం. 2380. సో ఇక్కడికి వస్తుంది 2380 దగ్గర కూడా మనకి వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇది 2770, అలాగే మనకి 2380 వాల్యూ అన్నది ఇలాగా మనకి ఒక లైన్ అన్నది వస్తుంది. ఆ లైన్ నుంచి మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ అన్నది ఇక్కడ ఈ లైన్లో మనకి ఇక్కడ x1 అన్నది కావాలి కదా. అంటే 2380 ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడ మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎంత వచ్చిందండి? మనకి 2380. ఇక్కడ మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ చూసారా? ఈ లైన్ ఎక్కడ టచ్ అవుతుంది? x = 0.85 దగ్గర టచ్ అవుతుంది. సో మనం కరెక్ట్గా తీసుకున్నట్టే 0.85 కన్నా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. సో మనం క్యాలిక్యులేట్ చేసింది మనకి ఎంత వచ్చింది? 0.87 అన్నది వచ్చింది కదా. 0.87 అంటే దాన్ని మనం కరెక్ట్గా ఈ డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్స్ ఎలా అయితే ఉన్నాయో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకేనండి. సో ఇది ఇలా మనం చూసుకొని దాని నుంచి మనం వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మాలియర్ చార్ట్ తీసుకుంటే మనకి ఎలాగొచ్చిందండి గ్రాఫ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలి. ఇది H1, ఇది H2. ఇక్కడ నుంచి మనం లైన్ అన్నది తీసుకుంటే ఇక్కడ మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ అన్నది x1 అన్నది 0.87 అన్నది వచ్చింది. ఓకేనండి. సో మనం ఇలాగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేసినా మనకి ఎంత వస్తుంది? 8806 అన్నదే వస్తుంది. ఇప్పుడు ఫర్ డయాగ్రామ్ బట్టి చూసుకుంటే మనకి ఏమొచ్చింది చూద్దాం. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము? 2770 తీసుకున్నాము. ఇక్కడ ఎంత తీసుకున్నాము? 2375 తీసుకుందాం. లేదు మనకి 2380 అన్నది తీసుకున్నాం. ఇక్కడ 2770 అన్నది తీసుకున్నాం. ఇక్కడ H1 - H2 అన్నది చేయాలి. H1 - H2 అంటే 2770 - 2380. 390 అన్నది వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం V అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. V అన్నది ఏమవుతుంది? 2000 × 390 కదా. సో ఆల్రెడీ చేస్తాం కదా. ఇంటూ 2000 రూట్ ఓవర్ ఆన్సర్. సో చూసారా 883 అన్నది వచ్చింది. సో అలా మనకి వాల్యూ అన్నది
వస్తుందన్నమాట. సో ఇలాగ మనం గ్రాఫ్ చూసైనా ఇలా చేయొచ్చు, నెక్స్ట్ ఇలా ప్రాసెస్లోనైనా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చండి, కాకపోతే టైం అనేది చాలా తక్కువ ఉంది కదా, రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఇంత స్పీడ్గా చేయాల్సి ఉంటుంది, అంటే చెప్పాల్సి ఉందన్నమాట. సో మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకోసమే నేను ఇలా ఇంత ఫాస్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ అన్నది బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చిన తర్వాతనే ప్రాబ్లమ్స్ చేస్తేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నవి బాగా అర్థమవుతాయి అన్నమాట. ఓకేనండి. సో ఇంకా మనకి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.